శ్రీ సత్యసాయి జిల్లాలో గత సంవత్సరం జరిగిన దోపిడీ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గత సంవత్సరం జులై నెలలో హిందూపురం మండలం వెంకటాద్రి లేఅవుట్ లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు విచారణ చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పఠాన్ హైదర్ అలీ, ఇమ్రాన్ అలీ ఖాన్ ను అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో సిఐ చంద్ర ఆంజనేయులు, ఎస్ఐలు ముని ప్రతాప్, మునీర్ అహ్మద్ మరియు సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది కలిసి ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కేసులో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డులు అందజేస్తామని తెలిపారు. దొంగతనాలకు పాల్పడే ఎవరినైనా ఎక్కడా ఉన్నా పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కేవీ మహేష్ తో పాటు సిఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గ్యాదర్ అవ్వడానికి ఒక ముఖ్య రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2025 జూన్ చివరి వారంలో ఆ టైంలో జరిగిన ఒఫెన్స్ ఒకటి హిందూపూర్ రూరల్ యూపీఎస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని 72/2025 క్రైమ్ నెంబర్ అండర్ 310 క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ కింద ఒక డెకాయిటీ కేసు మనం నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో 5 మంది ముద్దాయిలు ఉన్నారని మనం ఇన్వెస్టిగేషన్లో ఆ రోజే తెలుసుకున్నాము. ధర్మవరం చెందిన కాజాపీరా అనే మెయిన్ అఫెండర్ని మనము వితిన్ 1 వీక్లోనే మనం అతన్ని పట్టుకొని అతని దగ్గర కొంత గోల్డ్ని మనము రికవరీ చేసి అతని రిమాండ్ పెట్టడం జరిగిందండి. మిగిలిన 4 అఫెండర్లు ఆ కేసులో నార్త్ ఇండియన్స్, యూపీ, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళల్లో మనం ఈరోజు 2ని అరెస్ట్ చేశామండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఒకరి పేరు అందులో పఠాన్ హైదర్ అలీ, రెండో అతని పేరు ఇమ్రాన్ అలీ ఖాన్. వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు ఆ అఫెన్స్లో పాల్గొన్న వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి మనం 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఇంకా 2ని అరెస్ట్ చేయాల్సింది ఈ కేసులో. దాదాపు 7 నెలలైనా కూడా వాళ్ళ మీద మన సబ్ డివిజన్ క్రైమ్ టీము ప్లస్ ఆంజనేయులు సిఐ, ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మనం డేటా తీస్తూనే ఉన్నాము. మనకి రీసెంట్గా వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నారని తెలవగానే మనము వెంటనే ఒక ట్రాప్ వేసి వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా మన ఎస్పీ సతీష్ కుమార్ సార్ కూడా ఎవరైతే ఇక్కడ ఈ కేసులో కష్టపడ్డారో చిలుముత్తూరు ఎస్ఐని, ఆంజనేయులు సిఐని మరియు క్రైమ్ టీం అందరినీ అభినందించడం జరిగిందండి. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ పెడుతూ మిగిలిన 2ని కూడా వెంటనే అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నామండి.